గోలోకంలో రాధాదేవి చిలికెత్తే బృంద ఆహ్, ఆహ్, ఆమె చేయవలసిన బాధ్యత మరచిపోయింది. కృష్ణుడికి కాళ్ళు కడుగుతాను నీళ్లు తే అని 2 సార్లు పిలిచింది రాధాదేవి. ఆమె బృంద పలకలేదు. ఎందుచేతనంటే కృష్ణుడు పాడిన పాటలో తన్మయత్వంలో ఉండిపోయింది. బాధ్యతను మరచిపోయింది. అప్పుడు రాధాదేవి బాధ్యతను ఎవరూ మరవకూడదు అని నువ్వు భూలోకంలో తులసిగా పుట్టు అని తులసీమాతగా పుట్టి ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకో అని శపిస్తుంది. అప్పుడు తులసీమాత శంఖచూడుడనే రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటుంది. శంఖచూడు కూడా గోలోకంలో సుధాముడు కృష్ణుడికి చిలికాడు. ఆయన కూడా బాధ్యతను విస్మరిస్తే రాక్షసుడివై జన్మించు భూలోకంలో అని శాపాన్ని పొందుతాడు. ఈ తులసీమాత శంఖచూడుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఈ రాక్షసులందరూ శంఖచూడుని నాయకుడిని చేసి మనం స్వర్గం మీదకి యుద్ధానికి వెళ్దామంటే యుద్ధానికి వెళ్తారు. అలాగా యుద్ధం చేస్తున్నప్పుడు దేవతలందరినీ బాధలు పెడుతూ ఉంటాడు శంఖచూడు. అప్పుడు వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు శివుడు యుద్ధం చేస్తాడు శంఖచూడుడితో. ప్రతిసారి శూలం ప్రయోగిస్తుంటే తల విరిగి పడిపోతుంది. మళ్ళీ వచ్చి అతుక్కుంటుంది శంఖచూడుడికి. ఏంటి మాయ అని విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి శివుడు అడిగాడు. తులసీదేవి పవిత్రంగా ఉన్నంతసేపు శంఖచూడు చావడు. వీళ్ళిద్దరూ శంఖచూడు రాక్షసుడుగా ఉన్నంతకాలం వీళ్ళు పాపాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాలి. నేను తులసి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాతివ్రత్యాన్ని భంగం చేస్తాను అని చెప్పి విష్ణువు తులసీమాత దగ్గరికి వచ్చి శంఖచూడుడి వేషంలో తులసీమాతతో సంసారం చేస్తాడు. అప్పుడు శివుడు శూలాన్ని ప్రయోగిస్తే శంఖచూడు చనిపోయాడు. అప్పుడు శంఖచూడు కృష్ణుల్లో ఐక్యమైపోతాడు. తులసీమాత గండకీ నదిగా మారతావని విష్ణువు ఆమెకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. నీ 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 జుట్టు 108 రంగులుగా ఉంటుంది. నీ జుట్టు మాత్రం తులసి మొక్కగా మారుతుంది అంటే అప్పుడు తులసీమాత నా పాతివ్రత్యాన్ని పోగొట్టేవు, నువ్వు రాయిగా మారిపో అని అంటుంది విష్ణుమూర్తిని. అప్పుడు విష్ణువు నువ్వు ప్రవహించే గండకీ నదిలో నేను సాలగ్రామాలుగా ఉంటాను అని చెప్పాడు.